చిరంజీవి తన గదిలో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. అనురాధ చనువుగా అతని గదిలోకి వెళ్ళింది. నిన్న సారథి చెప్పిన విషయం విన్నప్పటి నుంచి ఆమెకు ఆనందం పట్టసఖ్యం కాకుండా ఉంది. నమస్కారం లెక్చరర్ గారు అంది అతనికి దగ్గరగా కుర్చీలోక్కుని కూర్చుంటూ. ఇదేంటి ఏదో కొత్తగా సంబోధిస్తున్నావు అన్నాడు చిరంజీవి పుస్తకంలో నుంచి తల పైకెత్తి చూస్తూ. కొత్తైనా వింతైనా మాకే గాని మీకేం కాదు కదా అంది అనురాధ అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ. బాగుంది. నా ఉద్యోగం సంగతి కూడా నాకు వింత ఎలా అవుతుంది అని ఎదురు ప్రశ్న వేశాడు చిరంజీవి. ఇంకెవరికైనా ఈ ఇంట్లో తెలిసినా బావా నువ్వు ఈ ఉద్యోగం చేస్తున్నావని? తెలీదని అనుకుంటున్నాను. తెలిసినా అంతగా పట్టించుకోరు. మా అమ్మ మాత్రం ఆవిడ పరువు ఏమన్నా తగ్గుతుందేమో అంచనా వేసుకుని లేదనుకున్న పక్షంలో ఒప్పుకుంటుంది. పరువు తక్కువ అనుకుంటే మాత్రం ఆ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి నా ఉద్యోగం పీకేయిస్తుంది అన్నాడు చిరంజీవి నవ్వుతూ. నిజమా బావా అంది అనురాధ నివ్వెరపోతూ. ఎంతవరకు ఆమెకున్న ఒకే ఒక ఆశ కాస్త ఆవిరైపోతున్నట్లు తోచింది. ఈ ఇంట్లో వాళ్ళందరి సంగతి నాకు బాగా తెలుసు అనురాధ. అందుకే కావడానికి వీళ్ళంతా నా వాళ్లే అయినా నాకెవరూ లేనట్లుగానే ఒంటరిగానే బ్రతుకుతుంటాను. నాకున్న బంధుమిత్రులన్నీ ఇవిగో ఈ పుస్తకాలే అన్నాడు చిరంజీవి గదిలో చుట్టూ అలమరాల నిండా ఉన్న పుస్తకాలను చూపిస్తూ. అనురాధ అతని వంకే విస్మయంగా చూస్తూ కూర్చుంది. అతను అడిగిన ప్రశ్నకు ఉలిక్కి పడింది. ఎంతకీ నీకీ సంగతి ఎవరు చెప్పారు? శారదా? ఆ, అవును, నిన్న. ఏం చెప్పాలో తోచలేదామెకు. తమకున్న పరిచయం అతనికి చెప్పాలో చెప్పకూడదో అన్న సందిగ్ధంలో పడింది. నిన్నక్కడికొచ్చాడా? నాన్నగారు ఏదైనా పని చెబితే వచ్చి పోతుంటాళ్లే, అతనికిది మామూలే. అనురాధ గండం తప్పినందుకు లోలోపలే సంతోషించింది. నా రహస్యం అతను చెప్పేశాడు కనుక అతని రహస్యం కూడా నేను చెప్పేస్తున్నాను. చెప్పనా అన్నాడు చిరంజీవి ఆమెను ఊరిస్తూ. అతని రహస్యమా అని తత్తరపడిందామె. అతని రహస్యమే. ఇది బహుశా అతను కూడా అతి రహస్యంగా దాచుకుంటుందే కావచ్చు. అయినా నీకు చెప్పేస్తాను. సారథి మంచి కవి కూడా. నిజమా అంది అనురాధ సంభ్రమాచర్యాలతో. నువ్వు ఇప్పుడు అడిగినా అతను కాదంటాడు. ఎందుకంటే అతను మనమంతా పిలిచే పేరుతో కవిత్వం రాయడు. అందువల్ల అతను రాస్తున్నాడేమోనన్న అనుమానం కూడా మనకు రాదు. కానీ నాకు మాత్రం చాలా గమ్మత్తుగా దొరికిపోయాడు. ఎలా? నేను ఈ ఉద్యోగంలో చేరకముందు రోజూ సాయంత్రం పూట ఎక్కడో ఒక చోట కలుసుకుని బాతాకాని వేసుకునేవాళ్ళం. మా చర్చల్లో అనేక విషయాలు దొర్లిపోయేవి. కానీ అతను తెలుగు సాహిత్యం మీద మాట్లాడేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలను ప్రకటించేవాడు. ఏది ఎలా ఉంటే బాగుంటుందో ఏది బాగుండదో సకారణంగా వివరించేవాడు. ఒకసారి ఈ సమాజంలోని అవకతవకల్ని గురించి చాలా ఆవేశంగా మాట్లాడాడు. కొన్నాళ్లకు లైబ్రరీలో కాలక్షేపానికో పత్రిక తిరిగేస్తుంటే అసంపూర్తి చిత్రం అని ఒక గేయం కనబడింది. అది చదివితే ఆ రోజు సారథి నాతో చెప్పిన అక్షరం అక్షరం అందులో కనపడింది. తర్వాత నిలదీసి అడిగితే ఒప్పుకున్నాడు. ఇందులో తప్పేముంది బావా? చాలా గర్వంగా అందరికీ చెప్పుకోదగ్గ విషయం కదా అది అంది అనురాధ ఆశ్చర్యంగా. అన్నీ ఉన్న విస్తరి అణిగే ఉంటుందంటారు, వెళ్ళలేదా? కొరగాని వాళ్ళు కొందరు డాబు సరిగా తిరుగుతుంటారు. గర్వంగా తలెత్తుకొని తిరగవలసిన వాళ్ళు తప్పుకొని తప్పుకొని జనంలోకి మాయమవుతుంటారు. అది వాళ్ళ మనస్తత్వానికి సంబంధించిన విషయం అని ముగించాడు చిరంజీవి. కాని బావా, ఇంకా ఏమైనా చెప్పు అంది అతను ఆపివేశాక. ఏం చెప్పమంటావు? నేను హరిదాసుణ్ణి అనుకుంటున్నావేంటి? కాదు బావా, మీలాంటి వాళ్లతో మాట్లాడటమే ఒక గొప్ప చదువు. నిన్ను ఆ సారథి గారిని చూస్తుంటే నాకు విచిత్రంగా ఉంటుంది. ఏం చెప్పినా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెబుతారు అంది అనురాధ బావవంక తదేకంగా చూస్తూ. మా నాన్నగారికి ఉన్న అవగాహన శక్తి ముందు మాదంతా. ఆయన ఏది విననట్లే కననట్లే ఉంటారు. కానీ ఆయనకి తెలియని విషయం లేదు. తెలిసినా అన్నింటి గురించి ఆయన పట్టించుకోరు. పట్టుబడితే మాత్రం వదిలిపెట్టరు. ఆయనకున్న గుణాల్లో 100వ వంతు కూడా మాకు అవ్వలేదు. రాజగోపాలరావు గురించి వీళ్ళంతా చెప్పేది వింటున్న కొద్దీ ఆయనంటే ఆమెకు భయం ఏర్పడసాగింది. ఆయనేదో గొప్ప సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి అయినట్లు, తను తెలియక ఇంతకు ముందు ఆయనతో ఏవేవో మాట్లాడేసినట్లు ఆమెకు అనిపిస్తోంది. ఆ వేళంతా అనురాధ మనసు అస్తవ్యస్తంగానే ఉండిపోయింది. ఎప్పటికో గుర్తొచ్చి సారథికి ఫోన్ చేసి అడిగితే, సారథి అన్న పేరు మీద ఎక్కడైనా చూసారా అని అడిగాడు. అతను ఏ మారు పేరుతో రాస్తాడో చిరంజీవి చెప్పలేదు. పద్మవ్యూహంలోకి చొరబడ్డ అభిమన్యుళ్ళ అయిపోయింది ఆమె పని. రాజగోపాలరావు గారు లంచ్ పూర్తి చేసుకుని ఆఫీస్ గదిలోకి వచ్చేటప్పటికి అక్కడ మధు కూర్చునున్నాడు. ఆయన లోపలికి రావడం చూసి లేచి నిలబడ్డాడు వినయంగా.
ఏరా ఏంటిలా వచ్చావు, కాలేజీ లేదా అని అడిగారు రావు గారు. ఉందండి, మా కాలేజీ తరపున కల్చరల్ టూర్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. దానికి డబ్బు కావాలి. ఎక్కడికి వెళుతున్నారేంటి అని అడిగారు ఆయన, ఫైల్స్ ఒక్కొక్కటే తీసి సంతకాలు పెడుతూ. అజంతా, ఎల్లోరా, బాంబే. "ఉమ్, ఎన్నాళ్ళు?" 15 రోజులు. ఎంత కట్టాలేంటి? మొత్తం ఓ 400 సరిపోతుంది. ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఎల్లుండి. ఈవేళ ఒక 100 రూపాయలైనా కట్టాలి. రావుగారు కాలింగ్ బెల్ నొక్కారు. సారథి ప్రత్యక్షమయ్యాడు. ఆ చెక్ బుక్ తీసి ఓ 400కు చెక్ రాసివ్వు అన్నారాయన. సారథి చెక్ బుక్ తీయకుండానే బ్యాంక్ టైం అయిపోయిందండి అన్నాడు. ఓహో, అయితే రేపు తీసుకుపోరా అన్నారు రావుగారు. సరేనని లేచి రాబోయాడు మధు. మరి ఈవేళ లాస్ట్ డేట్ అన్నావు కదా, రేపు డబ్బు తీసుకుపోయి ఏం చేసుకుంటావు? సారథి, ఆ ప్రిన్సిపాల్కి నేను చెప్పానని చెప్పి లిస్టులో మన వాడి పేరు రాసుకోమని చెప్పు. రేపు డబ్బు పంపిస్తానని ఫోన్ చేసి చెప్పు అన్నారు రావుగారు. సారథి అలాగేనని బయటకొచ్చాడు. మధు ఆముదం తాగిన వాళ్ళ ముఖం పెట్టేశాడు. ఏదో చెప్పబోయాడు గాని ఆయన ఫైల్స్ చూడడంలో నిమగ్నం అయిపోయారు. మెల్లగా ఆ గదిలో నుంచి బయటపడాలని చూస్తే ఆయన అది క్రీగంట కనిపెట్టి కూర్చోమని చెప్పారు. సారథి 2 నిమిషాల్లో తిరిగొచ్చి, ఇప్పుడు అలాంటి ట్రిప్ ఏది కండక్ట్ చేయడం లేదని చెప్పాడండి ప్రిన్సిపాల్ అన్నాడు. రావుగారు ఉగురులైపోయారు. ఏరా వెధవా, ఇవేం బుద్ధులురా నీకు? నా దగ్గరే నాటకం ఆడుతున్నావా? ఇక్కడ తిరిగే వెధవ తిరుగుళ్ళు చాలక దేశాల మీద కూడా పడుతున్నావన్నమాట. ఇంతకీ దేనికి నీకా డబ్బు అని నిలదీసి అడిగారు. మధు ఏమీ చెప్పలేక సారథి వంక ఉక్రోషంగా చూశాడు. సారథి అక్కడ ఉండడం భావ్యం కాదని గ్రహించిన రావుగారు సారథితో యు కెన్ గో అన్నారు. కానీ సారథి వెళ్ళలేదు. సార్, నాకు కొన్నాళ్ళు లీవ్ కావాలి సార్ అన్నాడు అతి ప్రయత్నంతో. ఎందుకు అన్నాడు రావుగారు. ఆయన బ్రుక్టి ముడిపడింది. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చిందండి, మా అమ్మ చనిపోయిందట అని చెప్పాడు సారథి వస్తున్న ఏడుపును ఆపుకుంటూ. రావుగారు పిడుగుపడ్డట్టు ఉలిక్కి పడ్డారు. అనసూయ పోయిందా అన్నారు అచేతనంగా నిలబడిపోయి. విజ్ఞత తెలిసిన వారు గనుక వెంటనే తెపరిల్లి, అయితే ఎలా వెళతావు సారథి అని అడిగారు. ఏ టాక్సీలోనైనా వెళతాను సార్ అన్నాడతను కన్నీళ్లు తుడుచుకుంటూ. పోనీ నా కారు తీసుకునెళ్ళు. వద్దు సార్. పర్వాలేదు, నిన్ను దించేసి వచ్చేస్తాడు డ్రైవర్. ఒక్క రోజుకేగా, ఎలాగో సర్దుకుంటాను. డబ్బుందా? అక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్న సమయానికి ఉంటుందో ఉండదో, కర్మకి దానికి చాలా అవుతుంది కదయ్యా. మీ అమ్ముంటే ఆ దారి వేరు. ఇప్పుడు నీకు అక్కడ నిలవ ఏముంది? సారథి మాట్లాడలేదు. అతని మనసంతా ఆవేదనాభరితమైన ఉత్తుంగ తరంగాలతో అల్లకల్లోలంగా ఉంది. సతతం ధారగా స్రవిస్తోన్న కన్నీటికి ఆనకట్ట లేకుండా ఉంది. కూర్చో సారథి అన్నారు ఆయన కూడా కూర్చుంటూ. అతని ముందరే ఎవరికో ఫోన్ చేశారు. ఏదో మాట్లాడారు. డ్రైవర్ని పిలిచారు. కారు సిద్ధం చేయమన్నారు. చందూలాలకి ఫోన్ చేశాను. అబిడ్స్ వెళ్ళు. షాపులో అతను గాని అతని తమ్ముడు గాని ఉంటారు. 1000 రూపాయలు నీకిమ్మని చెప్పాను. తీసుకుని వెళ్ళు. అక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని నెమ్మదిగా రా. తొందరేం లేదు అని చెప్పి పంపారు రాజగోపాలరావు గారు. సారథి సజల నేత్రాలతోనే ఆయనకు చేతులెత్తి నమస్కారం చేసి బయటకు వెళ్ళాడు. అప్పుడు గాని రాజగోపాలరావు గారికి తన ఎదురుగా ఉన్న మధు ఆయన కంటపడలేదు. వెళ్ళరా వెళ్ళు, ఇక నుంచి ఇలాంటి వెధవేషాలు వేకు అని విసుక్కున్నారు. మధు రోషంగా బయటికి వెళ్ళిపోయాడు. అంతా వెళ్ళిపోయాక రావుగారు కాసేపు అసహనంగా పచార్లు చేశారు. కాసేపు సోఫాలో కూలబడిపోయి పైన తిరిగే ఫ్యాన్ వంక చూస్తుండిపోయారు. మరి కాసేపు కిటికీ దగ్గర నిలబడి ఏ దిగాంతలలోకో చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చారు. క్రమంగా దృష్టి మసకబారడంతో కళ్ళు తుడుచుకున్నారు. ఆయన చేతికి చితికిన కన్నీటి బొట్లు తగిలాయి. తనలో తనే వేదాంతిలా నవ్వుకున్నారు. సారథి చందులాల్ దుకాణంలో ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. విషయం విన్న నిర్మల, సరస్వతమ్మ గారు దుఃఖం ఆపుకోలేకపోయారు. సారథి తెల్లెవరో వాళ్ళు చూసి ఉండకపోవచ్చు, కానీ ఎన్నోసార్లు సారథి వాళ్ళ అమ్మని గురించి చెబుతుంటే ఆమె వాళ్లకు బాగా పరిచయమైన వ్యక్తి అయింది. ఈ వార్త తెలిసి మేడ మీద నుంచి శకుంతల, వృద్ధులైన ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చి అతనికి ధైర్యం చెప్పారు. ఇంకో అరగంట తర్వాత రాజగోపాలరావు గారి కారు విజయవాడకేసి పరిగెట్టడం మొదలుపెట్టింది. సారథి మొదలు నరికిన మానులా కూలబడిపోయాడు. ఇక అమ్మలేదు అన్న భావనే అతన్ని కుంగదీస్తోంది. పసికూనగా తను ఆమె చేతుల్లో పడ్డప్పట్నుంచి తనను ఇంతవాణ్ణి చేయడానికి ఆమె ఎన్ని కష్టాలు పడిందో, ఎన్నెన్ని బాధలు పడిందో ఎవరికి తెలుసు? అన్నీ సవ్యంగా ఉన్న వాళ్ళకే పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడం పెద్ద సమస్య అయిపోతున్న ఈ రోజుల్లో కట్టుకున్న భర్తని ఎదిరించి, కట్టుబాట్లని ఎదిరించి కాలానికి ఎదురీది ఇన్నేళ్లు ఒంటరిగా తన మనోబలమే తనకు అండగా, ఎండకి వానకి చెదరని కొండలా, ఎదురుగాలికి తల ఒగ్గని వృక్షంలా ఎంత ధైర్యంగా గడిపింది తన జీవితాన్ని. ఆమె ఆశలన్నీ తన మీదనే పెట్టుకుంది.
జీవితాశయమంతా కొడుకుని పెద్దవాణ్ణి చేయడం కోసమే అన్నట్లు బ్రతికింది. ఆమె ఆ పల్లెటూరులో చేసే ఉపాధ్యాయుని వృత్తిలో వచ్చే ఆదాయమంతా తన కోసం ఆమె వెచ్చించిందంతా. బ్రతుకును వెలిగించి హారతి చేసింది. సరే, వ్యర్థమైన నిరర్ధకమైన ఈ డిగ్రీ చదువు కోసం ఎన్ని వేలు ధారపోసింది. అంత ధనాన్ని ఆమె ఎక్కడ్నుంచి కూడబెట్టింది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ పేద ముత్తైదో వేషం వేసుకున్న పార్వతీదేవిలా ఉన్న తన కళ్లకు నేత్రోద్భవంగా కనబడిందే గాని ఏనాడైనా తన కష్టాలను సుఖాలను నోరువిప్పి చెప్పుకుందా? ఎప్పుడైనా తను ఆరా తీసి కనుక్కోబోతే నీకెందుకురా నాన్న అవన్నీ అని అంత తేలిగ్గా తోసేసింది. ఆ పల్లెటూళ్ళలో తన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే ఆ తల్లి ఇంక లేదు. అతని గుండెల్లోంచి బాధ గొంతులోకి ఎగదన్నుతుంది. బరువుగా కళ్ళు మూసుకుంటే వెచ్చని కన్నీళ్లు చెక్కిళ్ల మీద నుంచి స్రవించిపోతున్నాయి. నిద్రో నిష్టో మెలకువో మాయో తెలియని సుషుప్తావస్థలో గడపాడతను కొన్ని గంటలు. కారు బెజవాడ చేరుకుంది. మరో అరగంటకు గుంటూరు చేరుకుంది. ప్రసాద్ అకస్మాత్తుగా వచ్చిన స్నేహితుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. మ్లానమైన అతని ముఖాన్ని చూసి కలవరపడ్డాడు. అనసూయమ్మగారి ఆకస్మిక మరణం విని నిశ్చేష్టుడయ్యాడు. ఇద్దరూ తెనాలి దోవ పట్టారు. బట్టిప్రోలుకు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఆ చిన్న పల్లెటూరికి చేరుకునేటప్పటికీ బాగా చీకటి పడిపోయింది. ఆ ఊళ్ళోని పెద్దలైన వాళ్ళంతా అక్కడే కనిపెట్టుకుని కూర్చునున్నారు. జీతాలు మాత్రం తీసుకుంటూ వాటి కోసం బడికి వెళ్లి వస్తుండే టీచర్లు అందరి మధ్య ఆ ఊళ్ళోకి వచ్చినప్పటి నుండి అతి శ్రద్ధగా తన విధి నిర్వహించుకుపోయే అనసూయమ్మగారంటే అందరికీ గౌరవమే ఉంది. ఆడదైనా గుంభనంగా కాలం గడుపుకుపోతున్న ఆమంటే చాలా మందికి సద్భావమే ఉంది. తల్లి మృత కళేబరం దగ్గర కూర్చుని కుళ్ళి ఏడిచాడు సారథి. ప్రసాద్ కూడా దుఃఖం ఆగలేదు. ఇప్పుడు నిర్జీవంగా పడున్న ఈ అనసూయమ్మ అనబడే ఆమె వాళ్ళిద్దరూ సెలవులకి ఆ ఊరొస్తే ఇద్దరికీ ఆప్యాయంగా వండి వడ్డించేది. వాళ్ళు మొండిగా వాదించుకుని గొంతులు చించుకుంటుంటే అలసిపోయిన వాళ్లకు చిరునవ్వుతో సేద తీరుస్తూ కాఫీలందించేది. ఆ అమృతహస్తం ఇక కనపడదు. ఆ రాత్రంతా అక్కడ చేరిన వారంతా ఆమె తాలూకా జ్ఞాపకాలను మననం చేసుకుంటూ ఉండిపోయారు. ఆ ఊరి కరణమైన లక్ష్మయ్య గారు ప్రసాద్ను పక్కకు పిలిచి, మరి సారథి తండ్రికి విషయం తెలపద్దా అని అడిగాడు. ప్రసాద్కు మాత్రం ఏం తెలుసు? అతను మెల్లగా స్నేహితుణ్ణి కదిలించాడు. సారథి కూడా తండ్రిని ఇంతవరకు చూసి ఎరుగడు. ఎక్కడో ఉన్నాడని మాత్రం విన్నాడు. ఆయనతో ఎలాంటి సంబంధాలు పెట్టుకునివ్వకుండానే పెంచింది అనసూయమ్మ. అలాంటి అజ్ఞాతమైన వ్యక్తి కోసం ఆగడం కూడా వీల్లేదు. ఆయనకు కబురందేది ఎప్పుడు, ఆయన వచ్చేదెప్పుడు? తర్వాత చూసుకుందాంలేమని నిర్ణయించుకున్నారు. సారథి దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాడు. అంత హఠాత్తుగా ఆమె పోవడానికి గల కారణాలు కూడా నలుగురు నాలుగు రకాలుగా అనుకోసాగారు. క్రిందటి రోజు వరకు కూడా ఆమె మామూలుగా తిని తిరుగుతూనే ఉంది. బలవంతపు మరణానికి తమకు కారణం కూడా కనిపించలేదని చెప్పాడు కరణం. అప్పుడు గాని సారథికి ఆ అనుమానం కలగలేదు. ఇల్లంతా గాలించాడు. ఆమె పెట్టెలో పైనే ఒక కాగితం కనపడింది. నాయనా సారథి, నేను ఏ లక్ష్యం కోసం మొండిగా బ్రతుకుతున్నానో అది నెరవేరి చాలా కాలమైంది. నువ్వు ప్రయోజకుడివయ్యావు. నా శక్తి ఉన్నంత వరకు నీకు సాయపడ్డాను. ఇంకా అక్కడి నుంచి నిన్ను ముందుకు నడిపించవలసిన బాధ్యత నాది కాదు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నాకు ఒంట్లో శక్తి సన్నగిల్లిపోతోంది. ఈ ఉద్యోగం కూడా నాకు ఇంకెన్నాళ్ళో ఉండదు. నువ్వు ఉన్నావన్న నమ్మకం లేక కాదు. అందరూ తల్లులకి ఉన్న అదృష్టం నాకు లేదు. నేనొక శాపగ్రస్తురాల్ని. ఇన్నాళ్ళు నీకోసం నా కోసం కలవరించే మరో మనిషి ఉన్నాడు బాబు. నేనే మొండి పట్టుదలతో ఉన్నాను. నీకు నీ తండ్రికి మధ్య నిలిచాను. అయినా నిన్ను నన్ను రమ్మనమని ఎన్నో ఉత్తరాలు రాస్తున్నారు. ఈ చివరి దశలో నేను వెళ్ళినా సుఖపడలేను నాయనా. నా బాధ ఏంటో నీకు పూర్తిగా చెప్పలేను, చెప్పకుండా ఉండలేను. నువ్వు వెళ్ళు బాబు. ఒక్కసారి ఆయన్ని కలుసుకో. అడ్రస్ కూడా ఈ కిందే రాస్తున్నాను. మీ అమ్మ. ఈ ఉత్తరం చదివాక సారథి మనసు మరింత వికలమైపోయింది. బడబాగ్ని లాంటి వేదనను హృదయంలో దాచుకునే పెదవుల మీదకి చిరునవ్వులు చిందించింది. అమ్మా, నన్నింత నిస్సహాయుణ్ణి చేసి పోయావేమమ్మా అని మూగగా రోధించాడు సారథి. ప్రసాద్ అన్నాడు, ఊరుకోరా. ఎంత ఏడ్చినా బూడిదైపోయిన తల్లి ఇంకా తిరిగి రాదు. ఇదంతా ఇంకా కలగానే ఉందిరా. కళ్ళు తెరిచి చూస్తే మా అమ్మ కనబడుతుందనే ఆశగా ఉంది అన్నాడు సారథి గూడు కట్టిన విచారంలో నుంచి. ఈ నేళ్ల అనుబంధం అంత తేలిగ్గా తెగిపోతుందా అని ఊరడించాడు ప్రసాద్. తెగిపోయింది కదరా అని మళ్ళీ కంటనీరు నింపుకున్నాడు సారథి. రాజగోపాలరావు గారు ఆ రాత్రంతా అన్యమనస్కంగానే గడిపారు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కాసేపు, మరేదో దీర్ఘంగా చదువుతున్నట్లుగానో, మరికొంతసేపు గాఢంగా నిద్రపోతున్నట్లుగానో భార్యకు మామూలుగా కనిపించేందుకు ప్రయత్నించారే తప్ప నిజానికి ఆయన మామూలుగా లేరు.
నిద్రాభారం చేత ఆయన కళ్ళు ఎర్రబారాయి అనుకున్నా ముఖం అలా ఊగినట్లు కనపడ్డానికి కారణం కనపడదు. ఒక్కసారిగా వార్ధక్యమంతా ఆయన వదనార విందాన్ని కప్పివేయవలసిన అవసరమూ కనపడదు. ఉదయం లేవగానే ఆయన కిందకొచ్చి ఆఫీస్ గదిలో కూర్చున్నారు. సాధారణంగా ఆయన కోసం ఎవరైనా వస్తే వాళ్లతో మాట్లాడడానికి మాత్రమే ఆయన ఆ గదిలోకొస్తారు. అలాంటిది ఈవేళ ఎవరూ లేకుండా ఆ గదిలో కూర్చోవడం అందరికీ వింతగానే ఉంది. తండ్రి అలా ఒంటరిగా కనిపించడం శిరీషకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ పిల్ల ధైర్యం చేసి తండ్రిని సమీపించింది. మునివేళ్లతో నుదుటిని పట్టుకుని తల వంచుకుని కూర్చున్న ఆయన ఎవరో వచ్చిన అలికిడికి తలెత్తి చూశారు. ఎదురుగా ఉన్న కూతుర్ని చూసి నవ్వలేకపోయారు. ఏమమ్మా కూర్చో అన్నారు. అలా ఉన్నారేం నాన్నా అని అడిగింది శిరీష. ఆయన ముఖంలో కొంత బడలిక కనిపిస్తుందే గాని కారణాలు ఊహించలేకపోయింది. ఏం లేదమ్మా, ఏంటిలా వచ్చావు, ఏమైనా కావాలా? ఆయన పిల్లలతో అంతకన్నా ఎక్కువగా మాట్లాడరు. ఒక్క చిరంజీవితో మాత్రం అప్పుడప్పుడు చర్చలకు దిగినా అది కేవలం లోకాభిరామాయణమే గాని స్వవిషయాలపై మాత్రం కాదు. మీ సలహా కావాలి అంది శిరీష ధైర్యాన్ని పుంజుకుని. దేని విషయంలోనమ్మా? నా జీవితానికి సంబంధించిన విషయంలో నాన్న. ఆయనకు అంతా అర్థమైపోయింది. కానీ ఆయన తానే పిల్లలకు చేయగలిగిన సాయం ఏమీ లేదు, ఒక్క డబ్బు విషయంలో తప్ప. వాళ్ళ విషయంలో ఏ నిర్ణయాలు చేసినా అవన్నీ హేమలతాదేవి గారే చేస్తారు. ఇది శిరీషకు తెలియక కాదు. ఎన్నాళ్ళు ఈ ఇంటి విషయాల్లో ప్రేక్షకుడిగా ఉండిపోయిన తండ్రి తలచుకుంటే తన సమస్య తీర్చగలడన్న నమ్మకం కొద్దీ ఆయన్ని సమీపించింది. కాగా సారథిని తనకు దూరం చేసింది తండ్రేనన్న అభిప్రాయము ఆ పిల్లకుంది. సారథి విషయంలో మీ అభిప్రాయం ఏంటి నాన్న? అతని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అన్నీ ఇంతవరకు బాగానే ఉన్నాయమ్మా. ఆఫీసు సంగతి కాదు నాన్న, విడిగా అతనితో నాకున్న పరిచయం స్వల్పం. నా కింద పనిచేసే ఉద్యోగిగానే నాకు బాగా పరిచయం. ఆయన్ని మరో విధంగా చూడలేరా? మరో విధంగా అతను నా కంట పడలేదు ఎంతవరకు. అది కాదు నాన్నగారు, సారథి చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు. ఆస్తి లేకపోవచ్చు, మనంత అంతస్తుల మేడ లేకపోవచ్చు, కానీ మేధలో మంచితనంలో మనకన్నా చాలా అంతస్తుల ఎత్తునున్నాడు నాన్న అంది శిరీష. ఎన్నాళ్ళనుంచో వల్లి వేసుకుంటున్న మాటలు 4 కక్కేసింది. ఆయన కూతురి అమాయకత్వానికి జాలిపడినట్లు వేదాంతి అజ్ఞానిని చూసి నవ్వినట్లు నవ్వారు. ఎక్కడ నేర్చావమ్మా ఈ మాటలన్నీ? మంచితనంతోనూ మేధతోనూ మేడలు కట్టుకుని అందులో పై అంతస్తులో నివసించేవాళ్లు కొందరుంటారని నేనెక్కడా వినలేదు అన్నారు రావుగారు కూతురు వంక చూస్తూ. అది కాదు నాన్న, అతను చాలా మంది కన్నా మంచివాడు. అతనికన్నా చాలా మంచివాళ్లు చాలా మంది ఉన్నారు, చాలా. కానీ నాన్న, నేను అతన్ని మీకు తెలుసుగా నాన్న అని సిగ్గుపడింది శిరీష. ఆడపిల్లలు పెళ్లి విషయాల్లో ముందు తల్లితో కదమ్మా తమ రహస్యాలు చెప్పుకుంటారు అన్నారు రావుగారు. కానీ మన ఇంట్లో విషయం మీకు తెలీదేనన్నా? అమ్మ నాతో కూడా మహిళా మండలి సెక్రటరీ హోదాలోనే మాట్లాడుతుంది, మీతో కూడా చైర్మన్ గారి భారీగానే మాట్లాడుతుంది. ఆయన వ్యక్తావ్యక్తంగా నవ్వబోయి నవ్వురాక ఊరుకున్నారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని నేనేది కోరలేదు నాన్నగారు, ఇక ముందు మిమ్మల్ని కోరనని కూడా వాగ్దానం చేస్తున్నాను. పెళ్ళైపోతే నేను పరాయిదాన్ని అయిపోతానుగా నాన్న. నేనేం మీకు కన్న కొడుకును కాదు కదా. బ్రతికినన్ని రోజులు మీతో కలిసి ఉండడానికి, మీ అనురాగాన్ని పంచుకోవడానికి. ఇన్నాళ్ళు ఇంత గారాబంగా పెంచినందుకు నన్ను ఎవడికో, నా మనసుకు నచ్చని వాడికి, నేను మెచ్చని వాడికి ఇచ్చి నా మనసు చుట్టూ అయిష్టమనే కత్తుల బోను పెట్టి నేను బయటికి రాలేక, అందులో ఉండలేక గిలగిల్లాడుతుంటే చూస్తూ కూర్చోవడమేనా నాన్న మీరు చేసే పని? ఆ పిల్ల బోరుమని ఏడ్చేందుకు సిద్ధంగా ఉంది. నువ్వు నన్ను తిరగాటంలో పెడుతున్నావో నీకు తెలీదు తల్లి. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి నేను రంపకోత అనుభవిస్తున్నాను. శిరీష సంభ్రమాచర్యాలతో తండ్రి వంక చూసింది. సారథి ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదమ్మా అన్నారాయన చివరికి. ఏం నానా అని అడిగింది శిరీష. అతనిప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడమ్మా. అతని తల్లి పోయింది, గుండె బరువు చేసుకుని నిన్ననే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాగా, నాకు తెలీదు నాన్నగారు అంది శిరీష. ఆరని ఆవేదన కన్నీరే కారిందో, మిత్రునికొచ్చిన కష్టానికే మనసు ఆర్ద్రమైనందువల్లో గాని 2 బాష్పాలు రాలాయి ఆ పిల్ల నేత్రద్వయం నుంచి. ఆ తండ్రి కూతురు ఇద్దరూ నిర్భయంగా ఒకరి ముఖంలోకొకరు చూసుకోలేక తమ ఆలోచనల పరదాలు వేసుకున్నారు. అయితే అది ఎంతోసేపు సాగలేదు. రావుగారు కిందకి రాగానే మధు పైకి వెళ్ళాడు. మిగిలిన 2 పిల్లల కన్నా హేమలతాదేవికి రెండో కొడుకంటే మొక్కు ఎక్కువ. వాడికి అన్నీ తన పోలికలే వచ్చాయని మురిసిపోతుంది. మగపిల్లవాడికి తల్లి పోలికలొస్తే అదృష్టవంతుడు అవుతాడు గనుక ఏనాటికైనా వాడే గొప్ప ఇంజనీర్ అయ్యి ఈ తల్లి పేరు నిలబెడతాడని ఆమె అడపాదడపా అందరితో అంటూ ఉంటుంది. మధు అంటే ఆమెకి ఎంత ఆప్యాయతుందో ఆమె వద్ద అంత చనువు ఉంది అతనికి. అప్పుడప్పుడు అతను తల్లి దగ్గర నుంచి డబ్బు గుంజుతుంటాడు.
ఆ డబ్బు ఏం చేశావని ఆమె అడగదు, అతను చెప్పడు. నిన్న తండ్రి దగ్గర అతను వేసిన ప్లాన్ విఫలమవడంతో అతని కోపమంతా శారద మీదకు మళ్ళింది. శారదంటే అతనికి హేమలతాదేవికి అంతులేని ద్వేషం ఉంది. అందుకు కారణాలు కూడా ఇలాంటివే. ఇదివరలో ఇలాంటి విషయాలు కొన్ని సారథి బయటపెట్టి రాజగోపాలరావు గారి ప్రేమాభిమానాలకు పాత్రుడైన ఈ తల్లి కొడుకులిద్దరికీ ప్రథమ శత్రువయ్యాడు. అప్పట్నుంచి సారథి తన జాగ్రత్తలోనే తను ఉంటున్నాడు. ఇదివరలో రోజూ వాళ్ళింటికి వచ్చి వెళ్లేవాడు. ఇప్పుడు అవసరం ఉంటేనే తప్ప రావడం లేదు. అయినా సారథి ఆ తల్లి కొడుకులిద్దరికీ పెద్ద తలనొప్పిగానే తయారయ్యాడు. శిరీష తండ్రి దగ్గర చేరిన సమయంలోనే మధు మేడ మీద తల్లి దగ్గరకు చేరాడు. చెప్పవలసిందంతా చెప్పేశాడు. రావుగారు శిరీషకు చెప్పదగింది చెప్పేటప్పటికీ హేమలతాదేవి గారు మేడ దిగి భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి, కారేది? చప్పున ఆయనకి ఏం చెప్పాలో తెలియలేదు. రిపేర్కి వెళ్ళింది అన్నారు అలవాటు కొద్దీ. ఏ ఆటోమొబైల్కి పంపించారో చెప్పండి, నేను ఫోన్ చేస్తాను అన్నదామే రిసీవర్ తీసుకుని. లత, నీకు అనవసరం, సాయంత్రానికి వస్తుంది. ఈలోగా నీకు కారు కావాలంటే పంపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరిని అడగడం ఇష్టం లేకపోతే నేను మరో కారు తెప్పించిస్తాను. రిసీవర్ ఇవ్వు, శర్మకు ఫోన్ చేస్తాను అన్నారు రావుగారు కోపాన్ని అణుచుకుంటూ. శర్మలను శాస్త్రులను అడుకోవాల్సిన కర్మ మీకెందుకు పట్టాలంట? అసలు కారు ఏమైందో చెప్పడానికి మీకు నోరు రాదేం? ఎవడికో ఇచ్చాను, అది నా ఇష్టం, నన్ను రెచ్చగొట్టకు, వెళ్ళు అన్నారు రాజగోపాలరావు గారు. ఆయన దవడలు అదిరిపోతున్నాయి. మీ ఇష్టాలకు కూడా అంతుదరి లేదా? ఎవడో ముష్టి వెదవకు తల్లి చచ్చిపోతే మీ కారు వాళ్ళందరికీ ఇవ్వడమేనా? మీరు ఊళ్ళో వాళ్ళందరినీ ముష్టి ఆడుకోవడం ఏమిటి? ఏంటి వరుస? లత, మన మధ్యనున్న వడంబికను నువ్వు మరిచిపోతున్నావు. నీ విషయంలో నేను జోక్యం చేసుకున్నట్లే నా విషయంలో నువ్వు దూరంగా ఉండాలి. నన్ను సుఖపెట్టకపోతే మానే, కష్టపెట్టకు అన్నారు రావుగారు భార్యతో పరుషంగా. తల్లికి తండ్రికి మధ్య జరుగుతోన్న సంభాషణ విని విస్తుపోతోంది శిరీష. వాళ్ళిద్దరి మధ్య ఉండవలసినంతటి సత్సంబంధాలు లేవని ఆ పిల్ల ఏనాడో అర్థం చేసుకుంది గాని నిర్యుద్య వడంబికలు కూడా ఉన్నాయన్న విషయం ఆమెకు తెలియదు. హేమలతాదేవి అంత తేలిగ్గా లొంగే ఘటం కాదు. దానికి దీనికి ముడిపెట్టకండి. మీరిలా వేలుకు వేలు ఊళ్ళో వాళ్ళకి ధారపోస్తూ కూర్చుంటే నాగతి నా పిల్లల గతి ఏం కావాలి? పరాయి వాళ్ళ కోసం పోకలాడమే గాని కన్న పిల్లల కోసం, వాళ్ళ సుఖశాంతుల కోసం మీరేమైనా చేస్తున్నారా? నీ పిల్లల గురించి నన్ను పట్టించుకోవద్దని శాసించిన నువ్వు మళ్ళీ ఈవేళ ఇలా మాట్లాడడం బాగాలేదు. తండ్రిగా నా కర్తవ్యం సంపాదించి నీకిస్తున్నాను. అందులో నీ పిల్లల బాగోగుల కోసం నువ్వెంత ఖర్చు పెడుతున్నావో, ఎంత మిగిల్చుకుంటున్నావో నేను ఏనాడు నిన్ను జమా ఖర్చుల లెక్కలు అడగలేదు. అలాగే నువ్వు నా స్వంత విషయాల్లో కల్పించుకోవద్దు అని చెప్పేసి అక్కడి నుంచి మేడ మీదకు వెళ్ళిపోయారు. ఎవతో దిక్కుమాలను ముండ చచ్చిందట. వాడెవడో ముష్టి వెధవ అడిగాడట. ఈయన వేలకు వేలు డబ్బు దోచిపెట్టి కార్లిచ్చి డ్రైవర్నిచ్చి పంపించారట. పైగా అది స్వంత విషయమట. ఎంత చక్కగా సమర్థించుకుంటున్నారో అని రుసరుసలాడింది హేమలతాదేవి. సారథి మనవాడే కదా, పాపం ఏదో ఆపదలో అని తల్లికి నచ్చజెప్పబోయింది శిరీష. చనోర్మి, నీకేం తెలుసు వాడి సంగతి అని కసుమని బుసకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. శిరీష అక్కడి నుంచి చిరంజీవి గదిలోకి వెళ్లి చెప్పింది సారథి తల్లి చనిపోయినట్లు. శిరీష చెబుతుండగా అనురాధ కూడా విని అయ్యో పాపం అనుకుంది. సారథి మళ్లీ మామూలు కావడానికి చాలా కాలం పడుతుంది అంది శిరీష దిగులుగా. అందులో అతనికి తల్లి తప్ప మరెవరూ లేరు. ఒంటరితనంలో ఆ తల్లి లేని లోటు మరింత స్పష్టంగా తెలిసొస్తుంది అంది అనురాధ. జాతసిహి మరణం ధ్రువం, పుట్టడం గిట్టడం కోసమే కావచ్చు. కాని కొందరి చావు బాధించవలసినంతగా బాధించదు. కొందరి మరణం కొందరిని నిర్వీర్యులుగా చేస్తుంది. ఇలాంటప్పుడే మనిషికి గుండె బలం కావాలి. సారథిగా శక్తి ఉంది, నాకు తెలుసు అన్నాడు చిరంజీవి. హేమలతాదేవి అడగవలసిన ఒక్క ప్రశ్న అడగకుండానే ఆయన లేచిపోయారు. అక్కడ కూతురు ఉండడం కూడా ఆమెకు కొంత ఇబ్బందిని కలిగించింది. ఆయన వెనకనే పడక గదిలోకి ప్రవేశించి ఆమె భర్తను నిలదీసి అడిగింది, చెప్పండి, ఇంతటి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నవాడు మీకేమవుతాడు? వాడు దాని కొడుకేనా? చెప్పండి. అది నీకు అనవసరం అని తప్ప మరో మాట రాలేదు ఆయన నోటి వెంట. అప్పటికప్పుడే ఆయన డ్రెస్ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆమె ముందు నుంచి వెళ్ళిపోతే చాలు అనుకున్నారాయన. భోజనం సంగతే ఆయన మరిచిపోయారు.